కాదు, మేము ఆల్రెడీ ప్రాణాలు తెగించవచ్చాము ఇక్కడికి. అమ్మని, బాబుని, సమస్తాన్ని, సంపదని, ఇల్లుని, వాకిని, ఊరిని, వాడిని సమస్తాన్ని వదుకొనొచ్చాము రైట్ జస్టిస్ కోసం. ప్రాణంకి మా భయం లేదు, ప్రాణం మీద తీర్పు లేదు. మా కోసం మిమ్మల్ని శాంతి జరపమంటలా, మా కోసం మీరు కాల్పు ఆపుతున్నట్లా. ఇండియన్ బ్యాటిల్ పోయి అమ్మాయికి ఆదివాసులు చనిపోతున్నారు, ఆదివాసులు చదవకూడదు, ఎవరూ చదవకూడదు, బతకాలి అని మహోన్నత ఆశయంతో ఆ ఉద్యమకారులు శాంతత జరపండి అని విజ్ఞప్తి చేస్తే మీరు శాంతత జరపరా అండి? ఇదేం న్యాయమండి? దాయాద్ దేశం పాకిస్తాన్తో మీరు చర్చలు జరిపారు, కానీ ఈ దేశంలో పుట్టిన ఈ భారతమాత బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీరు కోరితే మీరు శాంతం జరపడం అనేది అమాననీయం, అమానుషం. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఆ ప్రతిగారిని ఆపి శాంతం జరపండి సార్. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. ఆర్ ది మీనింగ్ ఆఫ్ ఆపరేషన్ కగార్. కగార్ అంటే అంతం. దిస్ ఇస్ ఫైనల్ వార్ బిట్వీన్ నక్సలైట్స్ అండ్ ది గవర్నమెంట్ అని మీరు ఛాలెంజ్ చేస్తున్నారంటే వాట్ ది నక్సలైట్స్? ఆకలి ఉన్నంత కాలం, దోపిడీ ఉన్నంత కాలం, పీడన ఉన్నంత కాలం అడిగినోడు నక్సలైట్, అడిగినోడు ఆల్ రైట్. సో వాట్? బట్ డోంట్ ఫర్గెట్ దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ అవర్ కంట్రీ, ద పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ నేషన్. మన భారత మాత బిడ్డల వాళ్ళు ఆకోసం సార్. నేను హిందూ రిక్వెస్ట్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. ఇంకో విషయం విజ్ఞప్తి చేస్తున్నా మీకు. మీరు హిందూ పార్టీ అంటారు, మీరు హిందువుల కోసం పనిచేస్తూనే ఉంటున్నారు, మన హిందూ దేశం అంటున్నారు మీరు. అలాంటి హిందూ దేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారం కర్మకాండ జరగాలి. ఎవరైనా చనిపోతే ఈ దేశంలో లేదు, ప్రపంచంలోనే ఎవరు పుట్టినా సరే, ఎవరు మరణించినా సరే అంత వాల్యూ ఇస్తారు. అలాంటి కర్మకాండ జరుపుకోవడానికి సంబాల కేసరావు కెప్టెన్ దళపతి, మావోయిస్ట్ పార్టీ అధినేత, నాయకుడు. మీ యుద్ధ శాంతి ప్రక్రియ ప్రకారం అయినా సరే ఆయన మిసెస్ గారు వచ్చి, ఆయన బంధువులు వచ్చి ఇలా జోలు పట్టుకొని మా ఆయన బ్రతుకాయలు మాకు అప్పగించండి అంటే మీరు అప్పగించరా సార్? ఎవరైతే యుద్ధంలో చనిపోయారో మహానుభావులు ఉన్నారో వీళ్ళు వాళ్ళందరూ బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద వచ్చి వాళ్ళ యొక్క సవాళ్ళని అప్పగించండి, మేము కర్మకాండ జరిపించుకుంటామంటే మీరు అప్పగించరా సార్? ఇక మీరేం హిందూ పార్టీ అండి? మీరేం హిందూ? మీరు హిందూ కర్మకాండని కూడా మీరు జరుపుకోకుండా చేస్తున్నారంటే ఇంకా మీరే హిందువులు. ఒకే రెస్పెక్ట్ మీరు హిందూయిజం. ఇవ్వండి సార్, బ్రతుకని ఇవ్వండి సార్, శాంతం జరపండి సార్, ఈ కాల్పులు ఆపండి సార్ ప్లీజ్. ఎందుకంటే నరేంద్ర మోడీజీ, అమిత్ షాజీ ప్రప్రదంగా ఎక్కడైతే బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం పుట్టిందో, చారుముజుందారుగా నాయకత్వం ఏర్పడిందో, ఆ తర్వాత చికాగో ఉద్యమం జరిగింది 69లో. అప్పుడు జలగంగారావు హోమ్ మినిస్టర్, వెంకటప్ప సత్యం, వారిపట్ల కైలాసం, పంచాయతీ కృష్ణమూర్తి, విమల, ఎందరో విరాధ వీరులు, మహానుభావులు చాలా మంది చనిపోయారు. ఉద్యమాన్ని మీరు అనుసరిస్తున్నారని పోలా. ఉద్యమం స్టిల్ గోయింగ్ ఆన్. ఈ సంబాల్ కేసరావు హేల్స్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఉద్యమం అనుకున్నారు, ఉద్యమం చనిపోలా. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు, ఆపరేషన్ గ్రే హౌన్స్ పెట్టారు, అనుసతి మొదలైంది, యుద్ధం మొదలైంది. ఆ తర్వాత ఆటంకవాదులకు ఎట్టి పట్టులు తావులేదు దేశంలోని ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ పెట్టారు. మళ్ళా యుద్ధం మొదలైంది, మళ్ళా కాల్పులు, మళ్ళా చావులు, బీభత్సం దాడు. అయినా యుద్ధం ఆగలా. సల్వా జూడం పెట్టారు. ది మీనింగ్ ఆఫ్ సల్వా జూడం, అన్నదమ్ముల మధ్య కొట్లాట, ఆదివాసుల మధ్య కొట్లాట, ఆదివాసులతో ఆదివాసులు చంపేయడానికి పట్టిన కుట్రలో భాగమే సల్వా జూడం. అదే అయింది, అనేక మంది చనిపోయారు. మళ్ళా గర్వాప్తి అన్నారు. ఎవరైతే ఉద్యమాల్లోకి వెళ్ళారో మీరంత బాగా కింద పడేసేయండి, గర్వాప్సి ఇంటికి తిరిగి వచ్చేయండి, మేము పథకాలు పెడతామని చెప్పారు. ఆయన వచ్చేసారా? వచ్చారు, యుద్ధం చేస్తున్నారు. స్టిల్ దట్ బ్యాటిల్ ఇస్ గోయింగ్ ఆన్. అయింది. మళ్ళా అమిత్ షా ఏకంగా మావోయిస్టుల నుంచి భారతదేశం విముక్తి కావాలి, ముక్తి భారత్ ఫ్రమ్ మావోయిస్టులను అడినా ఎవరితో ముక్తి చేస్తారండి? ఆకలి, దోపిడీ పైన ఉన్నంతకాలం తిరుగుబాటు తప్పదు. అయిపోయింది. ఇవాళ ఆపరేషన్ కగారు అన్నారు మీరు. కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్, ఇప్పటికైనా సరే ఆపరేషన్ కగారు పేరు చెప్పి దయించి ఇంకెవరిని చంపకండి సార్. వై ఆర్ కిల్లింగ్ లైక్ దిస్? పాకిస్తాన్తో చర్చ జరిపిన వాడు ఇండియా బిడ్డలతో మీరు ఎందుకు చర్చ జరపడం? మేము వస్తున్నాం చర్చలకి, మాతో చర్చ జరపండి అని వాలంటీర్గా వాడాడుతుంటే వై డోంట్ యు హానర్ దెమ్?
శత్రువును కూడా హాండ్ర చేసే లక్షణం యుద్ధ ఒప్పందంలో ఉంది. యు రెస్పెక్ట్ దట్ ఒప్పందం. ఇదంతా ఎందుకు చేస్తున్నారు మీరు? మాకు రోడ్లు వద్దు, మాకు విద్య కావాలి, వైద్య కావాలంటున్నారు కదా ఆదివాసీలు. ఎందుకు రోడ్లు వద్దు అంటున్నారు? ఎందుకంటే ఆ అమ్మ, ఆ తల్లి అడవి, మా అమ్మ అడవి తల్లి, మా అమ్మ. కానీ మా అమ్మ కింద, మా అమ్మ కడుపులో సమస్త కన్యాలున్నాయి. బంగారం, ఇనుము, మ్యాంగనీస్, వాట్ నాట్, ఇట్ అండ్ ఎవ్రీథింగ్ కోటాను కోట రాస్తుంది. అది మీకు కావాలి. అది మీరు పెట్టుబడిదారులకు అప్పచెప్పాలి, అది కార్పొరేట్కి అప్పచెప్పాలి, అది అంబానీలు, అదానీలు, జిందాలు, వేదాంతాలు వాళ్ళకి అప్పచెప్పాలి. 6 lane రోడ్స్ కావాలి. 6 lane రోడ్స్ టు దండకారణ్య టు అమరావతి, దండకారణ్య టు ఢిల్లీ, దండకారణ్య టు బాంబే. అబార్డ్ ఆ వ్యాపారం మీకు కావాలి. కాబట్టి మీరు హిందూగా బిహేవ్ చేయట్లేదు నరేంద్ర మోడీజీ. యు ఆర్ బిహేవింగ్ లైక్ ఏ బిజినెస్ ఫార్ మాంగర్. మై హంబుల్ రిక్వెస్ట్, బిజినెస్ ద్వారా కొమ్ము కాయకండి. ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో, ది రియల్ బుద్ధిస్ట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది అర్త్ ఎవరైనా ఉంటే ఆదివాసీయే. బుద్ధ భగవాన్ ఏం చెప్తాడు? ఎవరైతే కోరికలకు మూల కారణాలు కోరికలు, అలాంటి కోరికలు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు దుఃఖాలకు మూల కారణం అవుతారు. కాబట్టి తినడం, ఉండడం, పండడం, ఈ మూడో తెలిసిన ఆదివాసీలకి నిజంగా ఇలా హింస పెట్టి చేయకుండా వాళ్ళ ఆస్తి, వాళ్ళ సంపద వాళ్ళకిచ్చి ఈ ఫ్యూచర్ ఇంప్లిమెంట్ చేసి కాన్సెప్ట్ అమలు పరిచి ఆదివాసీ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం, అన్నిటిని మించి ఎవరైతే జీవితాలను కూడా ప్రాణంగా పెట్టి త్యాగం చేస్తున్నారో ప్రజల కోసం, వాళ్ళ కోసం, అందరూ బతకడం కోసం వెంటనే మీరు ఆపండి, శాంతులు జరపండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.